అసలు నేను మీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఇంత సాడ్ న్యూస్ నేను షేర్ చేసుకుంటానని అనుకోలేదు. దానికి నేను ఈ చేతులతో పొడి పోసిన, అది మళ్ళీ నా ఈ చేతులనే చచ్చిపోయింది. 2 పిల్లలు చూసినట్టయితే మంచిగా హెల్దీగా ఉంటాయి. అవి ఇట్లా పాలు పెట్టుడుతోనే వచ్చి తాగుతాయి, కానీ ఇది ఒక్కటి మాత్రం పాలు సరిగా తాగది. మెల్లమెల్ల కళ్ళు మూసుకుంటూ తెచ్చుకుంటుంది. దాని చూస్తానికి పిచ్చి పిచ్చి అయిపోతుంది. నేను దాన్ని ఇట్లా లే అని ఇట్లా లేపమని అంటే అది ఇట్లా తలకాయ ఊపుతుంది. ఆ వీడియో క్లిప్ తీసేటప్పుడు చూసి అంతేమీ వినిపించలే, కానీ ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నేను చూసి ఎంత ఏడిచినంటే అంత ఏడిచిన ఘోరంగా. నేను కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. అసలు అది అసలు పుట్టకపోయినా ఏవో పుట్టి ఇప్పుడు చచ్చిపోయి మా కళ్ళ ముందు అసలు సాధారణంగా ఏడవా. రోజు పాలు తాగకపోతే రోజు పాలు పెట్టేది మంచిగా. రైతులే నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చుకుంటా. కానీ అందరికీ హాయ్ ఫ్రెండ్స్, సాడ్ ఇంట్రో అనుకోరు. ఇక మన డైసీకి 3 పిల్లలు పుట్టాయి కదా, అందులో ఒక పిల్ల చచ్చిపోయింది. అదే ఈ వీడియో. దానికి నేను ఈ చేతులతో పొడి పోసిన, అది మళ్ళీ నా ఈ చేతులనే చచ్చిపోయింది. సో నేను చెప్పా వీడియో అయితే చూడరి, మళ్ళీ నేను లాస్ట్కి మాట్లాడతాను. మధ్యాహ్నం నుంచే సరిగా లేదు, ఇక పాలు తాగిపిస్తాను. అందుకే దానికి మందులు కూడా పోసిన. పాలు తాగిపించిన, ఆ మందులు వేసినాక కొంచెంసేపు మంచిగానే ఉంది. అటు ఇటు తిరిగింది, కొంతసేపు అటు ఇటు తిరిగింది, బాగానే ఆడింది, మంచిగానే ఉన్నది. ఇంకా సాయంత్రం అయ్యే వరకు మళ్ళీ షురు అయింది. ఇక నిల్చుంటలేదు, సరిగా కూర్చుంటలేదు. ఇదంతా ఇప్పుడు ఈ వీడియో అంతా మధ్యాహ్నంది. మధ్యాహ్నం ఇక నిల్చుంది, కొంచెం మంచిగా అటు ఇటు చూసింది, నడిచింది, ఆడింది, దగ్గర వచ్చి కూర్చున్నది. ఆ మిగతా 2 పిల్లలు చూసినట్టయితే మంచిగా హెల్దీగా ఉంటాయి. అవి ఇట్లా పాలు పెట్టుడుతోనే వచ్చి తాగుతాయి, కానీ ఇది ఒక్కటి మాత్రం పాలు సరిగా తాగది. దీనికి తాగిపియాలి, మేము రోజు తాగిపించేది దీనికి. ఇప్పుడు నేను దొరకబడి తాగిపించిన ఇప్పుడు సేమ్ అట్లే రోజు తాగిపించేది దానికి పాలు. అవి ఒకటి చూసిన వెనకాల అది గిన్నె నాకుతూ ఉంది. దీనికి మాత్రం రోజు తాగిపించేది మేమే. ఇంకా నైట్ అయింది, సరిగా లేస్తలేదు, మొత్తం ఎటో ఎత్తే అటు పడిపోతుంది. నేను బయటికి పోయి ఇంటికి వచ్చిన, ఇట్లా చూసే వరకు మొత్తం చూసిన ఎటు పడితే అటు మెడలు పడిపోతాయి. మస్తు ట్రై చేసిన దాన్ని లేపనికి, ఇట్లా ఊపిరి ఊదిన అన్నీ చేసినా కానీ అది ఇంతకు లేతలేదు. అంటే కళ్ళు తెరిసే ఉంది, అది కొన ఊపిరితోనే ఉంది అంతే. కళ్ళు తెరిసే ఉంది, శ్వాస కూడా వస్తుంది. కింద ఎత్తే చూడండి, ఇక్కడ ఇట్లా కింద పడిపోతుంది, ఎటు పడేస్తే అటు పడుతుంది. కళ్ళు చిన్నగా తెరుతుంది అంతే, శ్వాస ఉంది, కళ్ళు తెరుతుంది, కానీ దానికి ప్రాణం అయితే లేదు. ఓన్లీ ఇక కొంచెం కొన ఊపిరితోనే ఉంది అంతే. అది ఇది ఇట్లా అయిన 2 రోజుల ముందు నుంచే డైసీ సరిగా అన్నం తినలేదు. అది వేసిన అన్నం వేసినట్టే ఉండేది, రోజు వచ్చి దీని దగ్గరనే తిరిగేది. అంటే దానికి ముందే తెలిసి కావచ్చు ఇది ఇట్లా అవుతుందని చెప్పి. పొద్దున అన్నం వేసినాం, అది తినలేదు. మధ్యాహ్నం అన్నం వేసినాం, అది తినలేదు. సాయంత్రం అన్నం వేసినాం, అది కూడా తినలేదు. సో ఇది వచ్చేసి నైట్, ఇంకా అప్పటి నుంచే మంచిగా లేదు కదా. ఇంటికి వచ్చిన నేను బయటకు పోయి ఇంటికి వచ్చే వరకు అంత సరిగా లేదు. అది ఇంకా నాకు బాధ అనిపించి కొద్దిసేపట్ల మీద పడుకోబెట్టుకొని ఇట్లా జోగొట్టిన దాన్ని. మెల్లమెల్ల కళ్ళు మూసుకుంటూ తెచ్చుకుంటుంది. దానికి కొన ఊపిరితో ఉంది అంతే. లాస్ట్గా అయిపోయింది, కళ్ళు కూడా మూసింది, ఓన్లీ ఊపిరి మాత్రమే ఉంది. నాతో అయితలేదు కదా దాన్ని అట్లా చూసడానికి. నేను ఆడ కూర్చొని అటు ఇటు తిరుగుకుంటా చూసుకుంటున్నా.
మొత్తానికైతే చనిపోయింది. ఇక దాని అమ్మ దగ్గర వేద్దామని చెప్పి పట్టుకోతున్నా, అంటే డైసీ దగ్గర ఏడికి పట్టుకోతున్నా, దాన్ని ఏం చేస్తుందా అని. చూసి ఇలా దాని దగ్గరికి తీసుకొచ్చుడుతోనే డైసీ ఎంతగానో ఎగురుతుందో. పాపం అది మస్తు ఏడ్చింది. ఎంతైనా కానీ తల్లి ప్రేమనే. ఏమైంది? డైసీకి ఇక ఏం చేయాలో అర్థమవుతలేదు. అంటే దానికి తెలిసిపోయింది ఆల్రెడీ చనిపోయిందని చెప్పి. దాని చుట్టూ తిరుగుతుంది, దాని వాసన చూస్తుంది, దాన్ని అటు దొబ్బుతుంది, ఇటు దొబ్బుతుంది, ఇట్లా ముగ్గుతో ఇట్లా దొబ్బుతుంది దాన్ని. ఈ వీడియోలో సరిగా అనిపించలే కానీ డైసీకి అయితే మొత్తం కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. దానికి ఏం చేయాలో అర్థమవుతలేదు. అందుకే అది అటు ఇటు చూస్తాను, ఇంకా పిచ్చి పిచ్చి అయిపోతుంది. చూడండి మీరే కళ్ళు ఎట్లా చేస్తుందో. నేను దాన్ని ఇట్లా లే అని ఇట్లా లేపమని అంటే అది ఇట్లా తలకాయ ఊపుతుంది. ఆ వీడియో క్లిప్ తీసేటప్పుడు చూసి అంతేమీ అనిపించలే కానీ ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నేను చూసి ఎంత ఏడిచినంటే అంత ఏడిచిన ఘోరంగా నేను. అసలు ఇది ఇట్లా చచ్చిపోతా నేను అసలు అనుకోలే. ఘోరంగా బాధ అవుతాను మనసులో. కానీ కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. అసలు అది పుట్టకపోయినా మంచిగా ఉండు. అసలు అది పుట్టకపోయినా మంచిగా ఉండు. పుట్టి ఇక్కడ అసలు పుట్టకపోయినా ఏవో పుట్టి ఇప్పుడు చచ్చిపోయి మా కళ్ళ ముందు అసలు సాధారణంగా ఏడవా. పుట్టిన మూడు కానీ ఒక ముగ్గురు అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటారు మంచిగా. సాధారణంగా నాకు ఏడుపు రాదు, అసలు ఏడవా. నాకు ఎంత పెద్ద బాధ వచ్చినా ఏం కష్టాలు వచ్చినా అసలు ఏడవా.
3 పిల్లలు, కానీ ఆ యొక్క ముగ్గురు అన్నదమ్ములు లెక్క మంచిగా కలిసి ఉండేటి. రోజు పాలు తాగకపోతే రోజు పాలు పెట్టేది మంచిగా. దొరకబట్టి తాగిపించేది తాగపోతే. అయితే నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చుకుంటా. కానీ తవి పెట్టే చూపించలేదు, ఎందుకంటే నాకు ఇప్పటికీ ఘోరం అవుతుంది. తర్వాత మాట్లాడుతుంది. సో అక్కడ నాకు మస్తు ఏడుపు వచ్చినాయి. మీరు యాక్టింగ్ అనుకోరు ఏమన్నా అనుకోరు, కానీ అది మీ ఇష్టం. నాకైతే అక్కడ ఘోరంగా ఏడుపు వచ్చింది. నేను ఏం మాట్లాడలేకపోయినా అక్కడ. నాకు అట్లా వదిలేసి రావాలంటే నాతో కాలేదు. తవ్వి అక్కడ పెట్టేసిన దాన్ని. అసలు నాతో కాలే. ఏం చేద్దాం, చచ్చిపోయింది కదా, మళ్ళీ చచ్చిపోయిన ఎట్లా తిరిగి రాదు కదా. మీకు ఒక డాగ్ ఉండి మీరు ఇట్లా పెంచుకొని డాగ్ చచ్చిపోతే అప్పుడు మీకు ఆ బాధ తెలుస్తుంది. ఇప్పుడు నేనేదో యాక్టింగ్ చేసినాను అనుకుంటారు కావచ్చు, మీరు అనుకుంటారు అనుకోరి. మీకు ఒక డాగ్ ఉండి అది చచ్చిపోతే దాన్ని అట్లా చేసినప్పుడు మీకు ఆ బాధ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాదు. సో నేను యానిమల్ ఎవరు కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో. సో అది పుట్టి పెద్దకి మంచిగా ఉన్న అయిపో, ఇట్లా మధ్యలో చచ్చిపోతే నాకు అస్సలు మంచిగా అనిపించలే. అది మళ్ళీ నా చేతిలో చచ్చిపోయేసరికి నాకు ఇంకా అస్సలు మంచిగా అనిపించలే. పుట్టిన 3 పిల్లలు, కానీ అవి ముగ్గురు మంచిగా 3 కలిసి అన్నదమ్ములు ఎట్లా ఆడుకుంటే అట్లా ఆడుకునేది మంచిగా. అంటే మనుషులు కూడా అంత మంచిగా ఆడుకుంటారో ఆడుకోరో, అంత మంచిగా ఉండరో కానీ అవి 3 మాత్రం మంచిగా తిరిగేటి, మంచిగా కలిసి ఆడుకునేటి మంచిగా. పిల్ల ఇప్పుడు చచ్చిపోయిన పిల్ల ఒకటి డల్లుగా ఉండేది కొంచెం, కానీ ఆడుకునేది. పాలు తాగపోసరిగా అది మా చేతిలో మేము మంచిగా రోజు పాలు తాగిపించేది. మంచిగా ఉండాలి, మంచిగా హెల్తీగా కావాలని చెప్పి రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇట్లా పాలు తాగిపించేది. దాన్ని తాగపోయినా కానీ ఇట్లా పట్టి పోసేది దానికి మంచిగా కావాలని. అక్కడికైతే దానికి దేవుడు ఏం లోపం పెట్టిండో ఏమో కానీ మొత్తానికి అయితే చచ్చిపోయింది అది. ఓన్లీ దానికి బలం అంతా ఇక్కడ హెడ్ నుంచి ముంగడి కాళ్ళ దాకానే బలం ఉండేది, వెనక కాళ్ళలో బలం ఉండకపోయేది దానికి. దేవుడు ఏం లోపం పెట్టినా ఏమో కానీ దానికి ఏం చేసినా, ఎన్ని సిరప్లు పోసినా, ఏం చేసినా, పాలు పోసినా, ఏం చేసినా కానీ అది సెట్ కాలేదు. దానికి అక్కడికే రాసి పెట్టినట్టుంది, అక్కడికే చచ్చిపోయింది. అసలు నేను మీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఇంత సాడ్ న్యూస్ నేను షేర్ చేసుకుంటానని అనుకోలేదు. ఇంత సాడ్ న్యూస్ అంటే మీకు చిన్నదే కావచ్చు, కానీ ఒక యానిమల్ ఎవరికి తెలుసు. అది నాకు నేను పెంచుకున్నా కాబట్టి నాకు ఆ బాధ తెలుసు. మీకు చిన్న లెక్కన పడుతుంది, కానీ నాకు పెద్దది అది. ఆ గుడ్ న్యూస్ ఏంటన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఈ వీడియోలో వద్దు. రేపు వీడియో కోసం వెయిట్ చేయరు, రేపు చెప్తా గుడ్ న్యూస్ అన్నది. సో ఈ వీడియో ఇంతే ఇక. బై.